హలో అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో అందరం హ్యాపీగా ఫుల్ ఆఫ్ డ్రీమ్స్తో 2024లోకి ఎంటర్ అయ్యాము. సో ఎవరైతే 2024లో అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో, అటెంప్ట్ ఇస్తున్నారో, ఇంకా ప్రిలిమ్స్కి వాళ్ళకి 144 డేస్ మాత్రమే ఉండింది. సో ఈ టైంలోపు ఇప్పటి వరకు మీరు కంప్లీట్ చేసిన టాపిక్స్ అన్నిటినీ సిలబస్ కాపీలో టిక్ చేసుకోండి అండ్ వాటిని రిపీటెడ్గా రివిజన్స్ చేయండి. సో కొత్త టాపిక్స్ చదివే బదులు ఆల్రెడీ చదివిన వాటిని రివిజన్ చేస్తేనే హెల్ప్ అవుతుంది. అండ్ 2025లో అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకైతే ఈ ఇయర్ అనేది రీస్టార్ట్ అండి. సో రీస్టార్ట్ 2.0. ఇప్పటి వరకు చదివింది ఒకటైతే ఈ రాబోయే 17 months ప్రిపరేషన్ అయితే ఒకటి. 17 months మాత్రం రీస్టార్ట్ అంటే స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, అంటే స్టార్ట్ ఫ్రమ్ జీరో అంటే ఇంకా మళ్ళీ ఫ్రమ్ బేసిక్స్. ఇన్ని రోజులు ఏదో చదవాలని చదివినా కూడా ఈ 17 months మన కెరీర్ని డిసైడ్ చేస్తాయి. సో నేను రీసెంట్గా 12th ఫెయిల్ మూవీ చూశాను 2 days బ్యాక్. యాక్చువల్లీ నేను ఆ పర్సన్ కాదు, మూవీస్ పర్సన్ కాదు అండ్ సోషల్ మీడియా పర్సన్ కాదు. ఇట్లా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి రీఛార్జ్ చేసుకొని మూవీస్ చూసే పర్సన్ అయితే కాదు. నేను వాటన్నిటికీ దూరం. కానీ చాలామంది 12th ఫెయిల్ మూవీ బాగుంది అండ్ ఇన్స్టా రీల్స్లో కూడా కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నాకు కూడా కొంచెం మోటివేషన్ నాకు అవసరం న్యూ ఇయర్లో అనిపించింది. సో న్యూ ఇయర్ ఫస్ట్ డేనే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఎట్లయినా చూడాలి ఆ మూవీ, ఐ నీడ్ సమ్ మోటివేషన్. అంటే నేను వెళ్ళే దారి కరెక్టేనా, అంటే నా డెసిషన్ కరెక్టేనా, నా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ నా పర్సనల్ థింగ్స్ కానీ వాటన్నిటిని బట్టి నేను వెళ్తున్న వే కరెక్టేనా. సో ఇవన్నీ డిసైడ్ అవ్వడానికి నాకు కొంచెం మోటివేషన్ కావాల్సి వచ్చింది 2024లో. సో అందుకని ఆ మూవీ చూశాను అనమాట. సో మూవీలో చూపించింది మొత్తం రీల్ అయినా కూడా అది మాత్రం రియల్ లైఫ్లో జరిగేదే. అందరి లైఫ్స్లో జరిగే సిచ్యువేషన్స్ ఇవే, లిటరల్గా ఇలానే ఉంటాయి అనిపించింది. మనం బయటికి చెప్పుకోలేము అంతే కొన్ని సిచ్యువేషన్స్లో, కానీ అందరి లైఫ్స్లో ఇలానే ఉంటుంది. అంటే రిచ్ అని కాదు, పూర్ అని కాదు, ఎవ్రీ స్టేజ్ ఆఫ్ పర్సన్స్ విల్ ఫీల్ దిస్. అంటే ఏదో ఒకటి చేయాలి, నా లైఫ్లో నేను సెటిల్ అవ్వాలి, నా పేరెంట్స్కి ఇచ్చేయాలి, ఏదో ఒక చేంజ్ సొసైటీలో తీసుకురావాలి. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఎన్నిసార్లు రాసినా కూడా ఫెయిల్ అవుతుంటే అది మన ప్రిపరేషన్లో ఒక బ్యాక్ స్టెప్పే కదా. అంటే ఎక్కడో ఒక దగ్గర డిమోటివేట్ అవుతూనే ఉంటాము. కానీ ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఓన్లీ మన ఈ ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి రీజన్ ఏంటి, ఆ రీజన్ నీ మనసులో ఉంచుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. అంటే ఏం లేదు, ఈరోజు నువ్వు ఫెయిల్ అయ్యావంటే నెక్స్ట్ అవర్లో నువ్వు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేలా ఉండాలి. దాని గురించి ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే అక్కడ వెళ్ళిపోతుంది, ఎక్కడో ఒక దగ్గర టైం అనేది వెళ్ళిపోతుంది. ఆ డిమోటివేషన్ ఆ టైంలో డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా కాకుండా వెంటనే కంబ్యాక్ ఇచ్చేలా ఉండాలి, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి. ఈ మూవీ చూసినప్పుడైతే లిటరల్గా నేనైతే ఏడ్ చేశాను. సో మీ అందరూ కూడా చూసుంటారు అనుకుంటున్నా. సో ఇలా ఉండిందనమాట. సో డిమోటివేట్ అవుతూ ఫెయిల్ అయ్యాము అనే విషయాన్ని అదే తలుచుకుంటూ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ డే కదా. ఈ న్యూ ఇయర్ 2024 దేవుడు మనందరికి ఇచ్చిన ఇంకొక ఛాన్స్, అంటే సెకండ్ ఛాన్స్. ఈవెన్ దో 2023 ఎగ్జామ్ మనకి మంచి రిజల్ట్ ఇవ్వకపోయినా కూడా 2024 అనేది ఇంకొక ఛాన్స్. సో ఇలాగా గెలుపు కోసం చదువుదాం. మనకెవ్వరు చెప్పరు నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని, ఎవరు మనకి చెప్పరు. సో నీ డెసిషన్ నీకు కరెక్ట్ అనిపించాలి. వన్స్ నువ్వు ఈ స్టేజ్లోకి వచ్చావు, వన్స్ నువ్వు ఈ ప్రిపరేషన్లోకి వచ్చావు అంటే ఏదో ఒక రీజన్తోనే వచ్చి ఉంటావు. సో వేరే వాళ్ళు చెప్పే డెసిషన్స్ని నువ్వు మైండ్లో పెట్టుకోకు అనే నేను చెప్తాను. ఎందుకంటే నీ డెసిషనే మ్యాటర్ ఇక్కడ. నీ డెసిషన్ వల్లే నువ్వు ముందుకెళ్ళగలవు, నీ డెసిషన్తోనే నువ్వు గెలవగలవు. ఏదైనా నీ అనేదే ఉండాలి ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే ఆ మూవీలో చూపించినట్టే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మోస్ట్లీ అయితే డిమోటివేట్ చేసే వాళ్ళే ఉంటారు. సో మోటివేట్ చేసే వాళ్ళనే మీ పక్కన ఉంచుకోండి. ఇన్ కేస్ మీకు ఆ పర్సన్ వల్ల ఏదైనా డిమోటివేషన్ అవుతుంది, ఏదైనా లాస్ అవుతుంది, గెయిన్ మాత్రం రావట్లేదు, గెయిన్ రాకపోయినా సరే
వాళ్ళు నన్ను డిమోటివేట్ చేస్తున్నారు, మెంటల్గా స్ట్రెస్ అవుతున్నాను అని అనుకుంటే వాళ్ళని వదిలేయండి. బికాజ్ వన్స్ మీరు గెలిచాక, వన్స్ మీరు సాధించాక వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. సో ఇది ఎప్పుడు పెట్టుకోండి. అంటే నేను ఇప్పుడు వాళ్ళని వదిలేస్తే నేను ఎప్పుడు మాట్లాడలేనేమో. సో దిస్ ఈజ్ ఆల్ రాంగ్. పేరెంట్స్ మాత్రమే మనకి సపోర్ట్ ఎప్పటికైనా సరే. పేరెంట్స్కి చెప్పుకోవడానికి అస్సలు మీరు సిగ్గుపడొద్దు. ఎందుకంటే పేరెంట్స్ ఒక్కళ్ళే మనకి హెల్ప్ చేసేది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి అంటే బ్యాక్ బోన్ అయి ఉంటారు ఎప్పుడైనా సరే. అన్ని ప్రాబ్లమ్స్ టెంపరీ అండి, ఏ ప్రాబ్లం పర్మనెంట్ కాదు. సో అవి ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. వాటిని తలుచుకుంటూ ఉంటే ఎప్పటికీ మనం ఇలానే ఉంటాం, ఇదే సిచ్యువేషన్లో ఉంటాము. సో మనందరం ఈ రోజు నుంచి రీస్టార్ట్ చేద్దాము ఫ్రమ్ జీరో. అంటే నేను కూడా ఛాలెంజ్లా తీసుకుంటున్నాను, నేను కూడా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను అనేసి. సో టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. లేవడం, తినడం, చదవడం అనేది మెయిన్ గోల్ అయి ఉండాలి. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, అందరికీ ఆల్ ది బెస్ట్. సో నేను మీ డౌట్స్ అని ఈరోజు నుంచి క్లియర్ చేస్తూ ఉంటాను. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయాను. సో ఐ హోప్ ఈ వీడియోలో మీకు కొంచెమైనా మోటివేషన్ వచ్చింది అని అనుకుంటున్నాను. సో రేపటి నుంచి అయితే మంచిగా చదువుకుందాము. ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ వన్. కొంచెం వీడియో అనేది లేట్ అయింది. ఐ హోప్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్. సో ఆల్ ది బెస్ట్ అండి, మంచిగా చదువుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.